హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? నేనండి, గుర్తుపెట్టారా? కూల్ బాబు కూల్నండి. వీడియోలు చేస్తూ ఉంటాను, చిన్న చిన్న వీడియోలు. రీసెంట్గా ట్రోలింగ్ ఎక్కువైపోయిందండి ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఎవరైనా కొత్త కుర్రోళ్ళు ఎత్తి ఎదగనివ్వట్లేదండి. వాళ్ళు ఎప్పుడు ఒకళ్ళే ఉండాలా? అందరూ ఎదగనివ్వాలి కదండి. ట్రోలింగ్ చేయకూడదు కదా, తప్పు కదండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, మన సుమగారు ఉన్నారు కదా, యాంకర్ గారు. ఆవిడ గారు కొడుకండి రోషన్ కనకాల గారు ఫస్ట్ మూవీ బబుల్ గమ్ యాక్ట్ చేస్తారని మనందరికీ తెలుసు. రేపు 29 రిలీజ్ అవుతుంది. అది హిట్టా పట్టా అనేది పక్కన పెడితే, మా బాబు గారిని, రోషన్ బాబు గారిని ట్రోలింగ్ తెగసేసేస్తున్నారంట. వీడెవడు కర్రీగా ఉన్నాడు, నల్లోడు, వీడి సినిమాలకి ఏం పనికి వస్తాడు, ఈ హీరో కింద పనికిరాడు. ఇవన్నీ మంచి పద్ధతి కాదు కదండి. ఎదగనివ్వాలండి. కర్రోడా, తెల్లోడా, నల్లోడని తర్వాత సంగతి. టాలెంట్ ఉందా లేదా అని నిరూపించుకుంటాడు. సినిమా రావాలి కదండి, పిల్లోడు కదండి. ఇష్టమైతే జనాలు చూస్తారు, లేకపోతే వదిలేస్తారు. మీరు నేను చేసేది కాదండి. సినిమా రావాలి కదండి. బాగుంటే సూపర్ హిట్ చేస్తారండి. ఇటు దమ్మున్నది ఎవడి దమ్మో ఎవడిది అవుతారు అందరికీ తెలిసిపోద్దండి. ట్రోలింగ్ మాత్రం దయచేసి చేయకండి. ఎదగనివ్వండి బాబు, ఎదగనివ్వండి. చిన్నపిల్లవాడండి పాపం, వదిలేండి. చాలా బాధ అనిపిస్తుంది. ఇష్టమైతే సినిమా చూడండి, ట్రోలింగ్ చేయొద్దండి. ఆ ట్రోలింగ్ డెవలప్ చేయండి. ఆ బాబు సినిమా బాగాలేదనుకోండి, ఫ్లాప్ అవుద్ది, జనాలు చూడరు. సూపర్ హిట్ అయ్యొద్దు అవదో ఎవరికి తెలుసు. వెయిట్ చేయండి. ఎందుకు ట్రోలింగ్ ఎందుకు?